హాయ్ ఫ్రెండ్స్, బోనాలు స్పెషల్ హైదరాబాద్ స్టైల్ నాటుకు మసాలా కర్రీ చేసేసుకుందామా? ఇంకా లేట్ ఎందుకు, కుక్కర్లోనే చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసేసుకుందాం రండి. ఓకేనా? వెల్కమ్ టు అను ఫుడ్స్. నేను మీ అనుష. ముందుగా ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. దానిలో కొన్ని గసగసాలు, బిర్యానీ చెక్క, ఆకు, అలా బిర్యానీకి సంబంధించిన ఏ మసాలా అయినా అందులో వేసేసుకోవచ్చు. వేసేసుకొని ఘాటు ఎక్కువ కావాలంటే మసాలా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. నేను చాలా తక్కువగా వేసుకున్నాను. సో కొంచెం జీలకర్ర, ఒక చిన్నపాటి టమాటా, పుదీనా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుని తర్వాత కుక్కర్ గిన్నె పెట్టుకొని ఒక ఆకు, చెక్క, కొంచెం జీలకర్ర వేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దను అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, నూనె మీదకి తేలిందంటే పచ్చివాసన అంతా పోయింది. అప్పుడే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకొని కొన్ని కరివేపాకు రెమ్మలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒక చిన్నపాటి టమాటాను కూడా వేసేసుకోవాలి. తర్వాత కారం, ధనియాల పొడి వేసేసుకొని బాగా కలుపుకొని తర్వాత మనం కడిగి పెట్టుకున్న నాటుకోడిని అందులో వేసేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మన దానిలో ఆల్రెడీ గరం మసాలా ఉంది కదా, అది కొంచెం వేసేసుకొని బాగా కలుపుకొని తగినన్ని వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒక 9 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా అయితే ముక్క చాలా మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి టేస్ట్ కూడా భలే ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఈజీగా తినేయచ్చు. సో ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ మసాలా కర్రీ ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.